గుల్జార్ హౌజ్లో అగ్ని ప్రమాదం జరిగి 17 మంది దుర్మరణం పాలయ్యారు. అందులో 7 మంది చిన్నపిల్లలు ఉన్నారు. అది చాలా విషాదకరమైనటువంటిది. ఈ ఘటనని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము సకాలంలో గ్యాసు అలాగే మంచి నీటితో ఉన్నటువంటి ట్యాంకర్స్ని కనుక పంపించి ఉంటే ఇక్కడ వాళ్ళని కాపాడుకునే వాళ్ళమని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్స్ కానీ అలాగే వాటర్తో నిండినటువంటి రాలేదు, అందువల్లనే మేము కాపాడుకోలేకపోయినామని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. ప్రభుత్వము అగ్నిమాపక సిబ్బంది దగ్గర ఆక్సిజను ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సరి అయిన నీటి ట్యాంకర్స్ ఉండాలి. ఇది ఓల్డ్ సిటీ ప్రాంతం కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు. ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకొని ఆ రకంగా చేయాల్సినటువంటిది ప్రభుత్వం ఉండే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఈ ఏదైతే మృతుల కుటుంబాలకి న్యాయం చేయాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఫైర్ సేఫ్టీ పెట్టకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పొచ్చా? అవును, జిహెచ్ఎంసీ అధికారులు తగినటువంటి పర్మిషన్ ఇచ్చేప్పుడే ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, అలాగే అందులోకి వెళ్ళడానికి సరిగా వెంటిలేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉంటే కనీసం అంటే ఒక ఎలకల చిన్న గూడులాగా అది ఉంది. దాంట్లో కనీసం గాలాడేటువంటి పరిస్థితి లేదు. చిన్న షార్ట్ సర్క్యూట్కే ఇప్పుడు 17 మంది చనిపోయారంటే రేపు పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమైనా జరిగితే అసలు వీళ్ళని ఎవరు కాపాడగలుగుతారు అనేది జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆలోచన చేయాలి. అగ్నిమాపక సిబ్బంది కూడా ఆలోచన చేయాలి. ఆ రకంగా వెంటిలేషన్ ఉండేలాగా సరి అయినటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాలు తిరిగేలాగా ఉండాలని చెప్పేసి రూల్స్ ఏవైతున్నాయో వాటన్నిటి సరిగా పాటించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము చూస్తే అన్ని కమర్షియల్ షాపులు కనిపిస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉండదు, కానీ ఇక్కడ రెసిడెన్షియల్స్కు పర్మిషన్స్ కూడా ఇచ్చారు. అదే రెసిడెన్షియల్స్ పర్మిషన్ ఇవ్వడం కానీ ఇక్కడ కుటుంబాలు ఉండడం కానీ ఇవన్నీ అంటే ఇల్లీగల్గా జరుగుతూ ఉన్నాయి. వీటిని పర్సుయేషన్ చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించారు కాబట్టి ఇప్పుడు 17 మంది ప్రాణాలు పోయినాయి. ఇది అత్యంత విలువైన ప్రాణాలు ఇవి. కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం.